హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను మీ శ్రీదేవి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? శ్రీరామనవమిని అయితే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ నుంచి డైలీ రొటీన్ స్టార్ట్. అండ్ ఇవాళ మన వీడియోలో ఎంతో హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను, అది కూడా బీట్రూట్తో. బీట్రూట్ అంటే జనరల్గా పిల్లలు లైక్ చేయరు కదండి, అందుకని దాంతో బర్ఫీ చేద్దాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇది చాలా హెల్తీ కూడా. ఫస్ట్ అయితే నేను బీట్రూట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. నేను 3 బీట్రూట్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. వాటిని పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసి ఇలా తురిమి పెట్టుకున్నాను. చూడండి అందులో వాటర్ ఎంత ఉందో. ఈ వాటర్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ అంతా స్ట్రెయిన్ చేశాను. ఆ వాటర్తో ఏం చేస్తాననేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, 3 టేబుల్ స్పూన్స్ అండి, నేను వేసింది టేబుల్ స్పూన్ కాదు, హాఫ్ స్పూన్. అది మేము నెయ్యిలో వాడుకుంటాం, అందుకని చెప్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో బర్ఫీకి మనం పైన డ్రై ఫ్రూట్స్ అంటిస్తాం కదా, దానికోసమని చెప్పి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. అందులో ఒక 10 జీడిపప్పు, 6 బాదం పప్పు తీసుకున్నాను. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ వేశాను. నేను తీసుకున్న 3 బీట్రూట్ క్వాంటిటీకి 1 కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది. ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలి, దోరగా ఫ్రై అవ్వాలి. మీరు ఇదే బొంబాయి రవ్వ ప్లేస్లో గోధుమ రవ్వ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ పౌడర్ తీసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైనా, జీడిపప్పు పౌడర్ కానీ, బాదం పప్పు పౌడర్ కానీ, వేరుశనగ పప్పు పౌడర్ కానీ, అది కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మీకు బొంబాయి రవ్వతో చూపిస్తున్నాను. ఇది కూడా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేశాను. ఫస్ట్ వేసిన నెయ్యి బొంబాయి రవ్వకే సరిపోయింది, అందుకని మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ఫస్ట్ మనం తురిమి పెట్టుకున్నాం కదా, తురిమి పెట్టుకొని స్ట్రెయిన్ చేసిన బీట్రూట్ని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే ఈ బీట్రూట్ వగరు అనేది ఉంటుంది కదా, మనం వేయించేటప్పుడు కూడా వగరు స్మెల్ అనేది వస్తుంది. ఆ రా స్మెల్ అనేది పోయేంత వరకు వేయించాలి. మనకి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. ఈ బీట్రూట్ని కనుక మనం డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే కనుక చాలా హెల్త్ ఇష్యూస్ క్యూర్ చేసుకోవచ్చు. బీపీని తగ్గిస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది. అండ్ ఇంకా ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి ఇది. అండ్ ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది, B1, B2, B3, B6, B9 అండ్ వైటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయండి ఇందులో. సో మనం బీట్రూట్ని కనుక డైలీ అట్లయితే చాలా హెల్ప్ఫుల్ అండి మనకి. ఇంకా బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేశాను. నేను తీసుకున్న 3 బీట్రూట్స్ క్వాంటిటీకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ చాలు. 1/2 టేబుల్ స్పూన్లో కూడా హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. అండ్ ఇంకా ఇందులో మిల్క్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేశాను నేను. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి షుగరు కరిగిపోయి కన్సిస్టెన్సీ ఎలా లూజ్ అయిపోతుందో. ఇందాక ఎంత టైట్గా ఉంది,
ఇప్పుడు చూడండి ఎంత లూజ్ అయిపోయిందో. ఈ కలర్ చూడండి అసలు ఎలా ఉందో. డార్క్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ కలరు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. బీట్రూట్ తినమంటే జనరల్గా అసలు పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చదు, తినాలంటే వగరగా ఉండడం వల్ల. కానీ ఇలా చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అది వేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది, చాలా లైక్ చేస్తారు. తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేసాను. బొంబాయి రవ్వ వేసుకొని చూడండి కన్సిస్టెన్సీలోంచి షుగర్ సిరప్ ఎలా రిలీజ్ అవుతుందో. కొంచెం లూజు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు అమ్మయ్య ఈ కలర్ బాగుంది. ఆ షుగర్ అంతా కూడా రవ్వకి పడుతుంది, ఆ స్వీట్నెస్ అంతా కూడా రవ్వ పట్టుకొని బర్ఫీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం థిక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. బర్ఫీ చేయడానికి ఈ బ్యాటర్ని అయితే చల్లారనివ్వాలి, దానికోసం పక్కన పెట్టేసుకుందాం. అండ్ తర్వాత ఇందాక బీట్రూట్ రసం తీసి నేను పక్కన పెట్టాను కదా, దాంతో ఏం చేశానంటే ఒక 2 గ్లాసెస్ తీసుకొని ఫస్ట్ అందులో వెనిలా ఎసెన్స్ వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. తర్వాత ఆ వగర్ స్మెల్ అనేది రాకుండా ఇలాచీ పౌడర్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. తర్వాత స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేశాను. ఆ గ్లాస్లో 1 స్పూను, ఈ గ్లాస్లో 1 స్పూను. తర్వాత ఇందులో బీట్రూట్ రసం వేసాను. ఆ గ్లాస్లో 1/2, ఈ గ్లాస్లో 1/2 వేసాను. ఆ షుగర్ కరిగేంత వరకు తిప్పి తర్వాత అందులో పాలు పోసాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగొచ్చు, లేదంటే అలా అయినా తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంది ఈ జ్యూస్ కూడా. పిల్లలకి చక్కగా రక్తం పడుతుంది, దానివల్ల స్కిన్ కూడా గ్లో వస్తుంది. పిల్లలే కాదు మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు. ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బర్ఫీ బ్యాటర్ అయితే చల్లారిపోయి ఉంటుంది. ఇవైతే పిల్లలకి ఇచ్చేసాను జ్యూసు. పిల్లలైతే చక్కగా తాగేశారు, చాలా నచ్చింది. చూడండి ఈ బర్ఫీ బ్యాటర్ చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు బర్ఫీ చేసుకోవడానికి రెడీగా ఉంది. తర్వాత చేతికి నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకొని ఆ బర్ఫీ ఉండల్లాగా చుట్టాను. ఫస్ట్ బర్ఫీ అంటే షేప్లోనే ఉండనవసరం లేదు కదా, నేను ఇలా త్వరగా అయిపోతుందని చెప్పి ఇలా ఉండల్లా చుట్టాను. ఫస్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి అంటించాను. జీడిపప్పు ఒకదానికి, బాదం పప్పు ఒకదానికి అంటించాను. తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా అలా బర్ఫీలా చేసేసాను. మనకి సూపర్ టేస్టీ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా ఈ బొంబాయి రవ్వ ప్లేస్లో మనం గోధుమ రవ్వ వేసుకోవచ్చు, ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు, వేరుశనగ పౌడరు, బాదం పౌడరు, పిస్తా పౌడరు, అన్సాల్టెడ్ పిస్తా పౌడర్ పిస్తా ఉంటే ఆ పౌడర్ వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.